నమస్తే నేను మీ శౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఒకప్పుడు పేషెంట్ గా ఉన్న వ్యక్తి దాదాపు 60 సార్లకు పైగా డయాలసిస్ తీసుకున్న వ్యక్తి ఈ రోజు ఒక వైద్యుడిగా మారి చక్కటి వైద్యాన్ని అందిస్తూ అద్భుతంగా అసలు లేవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని కూడా లేచి నడిచేటట్టు చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు మనతో పాటు బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠానికి సంబంధించి గురువు గారు పండిట్ శ్రీనివాస్ గురూజీ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి అసలు వైద్యాన్ని ఎలాగ అందిస్తూ ఉన్నారు, ఏ జబ్బులకి సంబంధించి వైద్యాన్ని అందిస్తున్నారు, అలాగే ఒక పేషెంట్ నుంచి ఒక వైద్యుడిగా ఆయన జీవితం ఎలా రూపుదిద్దుకుంది అని డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి మాట్లాడేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగారు, అంటే చిన్న ఇంట్రడక్షన్ మీ గురించి, ఎందుకంటే దాదాపు 63 సార్లు అంటే వైద్యులు కూడా షాక్ అవుతున్నారు. మీరే చెప్పండి, అసలు మీరు అంటే ముందు ఎలాంటి ఇబ్బంది పడ్డారు? నేను ఏంటంటే సర్వేయర్, నేను ల్యాండ్ సర్వేయర్. నాకు ఒక 22 years బ్యాక్ ఒక పెద్ద కాంట్రాక్ట్ వస్తే దాంట్లో ఫైనాన్షియల్ గా ఆయన బిల్లు క్లెయిమ్ చేయక కొద్దిగా టెన్షన్ పడి బాగా కిడ్నీ ప్రాబ్లం రావడం జరిగింది. వచ్చిన తర్వాత వీరరాఘవన్ తారాబాయ్ అని చెన్నై, అతను హుబ్లీలో ఉండేది. ఆయన గురువు గారు ఏంటంటే మంచి ఆయుర్వేద వైద్యుడు, సనాతన ధర్మ పండితుడు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత గిదే ఉంది బిడ్డ, ఊకనే పోగొడతాను అన్నాడు. 22 మంది నెఫ్రాలజిస్టులు రిజెక్ట్ చేసిన కేసు ఇది. కాబట్టి ఒక అద్భుతమైన వైద్యాన్ని అందించి ఆయన మనకు ఏంటంటే ఆయన కొడుకులు లేరు, 6 బిడ్డలు. కాబట్టి ఆయన వైద్యాన్ని నేర్పడం జరిగింది. ఒక 5 సంవత్సరాల తర్వాత ఆయన కాలం చేసిన తర్వాత ఆ వైద్య పీఠాన్ని నేను టేకప్ చేసి నేను అనేక మంది గురువుల్ని, అంటే ఏంటంటే గురు పరంపర వైద్యం అంటారు. అంటే వాళ్ళ కుటుంబాల నుంచి వచ్చే వైద్యమేమో దాన్ని అనువంశిక వైద్యం అంటారు. అయితే ఒక గురువు ద్వారా సంక్రమించిన వైద్యాన్ని కాబట్టి అనేక మంది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, కనీసం త్రిపుర, నాగాలాండ్ మొత్తం 13 స్టేట్లలో ఉన్న వాళ్ళందరినీ కలిసి దాని ప్రోగ్రామర్ గా ఫిక్స్ చేసుకొని అనేక రకాలుగా మన ఏపీ, తెలంగాణలో కూడా ఏ వైద్యుడు ఉంటే ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పదాభివందనం చేసి ఆ వైద్యాన్ని నేర్చుకొని ఆయన ఒక కిడ్నీ గురించి చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే నేనేమో అన్ని మీకు ఎన్నాళ్ళు పట్టింది అది నేర్చుకోవడానికి? నాకు 5 years పట్టింది. 5 years, 5 ఏళ్లలోనే మొత్తం దీని గురించి మొత్తం కూలంకషంగా నేర్చుకుని పరిశోధించడం మొదలు పెట్టారు. వైద్య రీసెర్చ్ నడుస్తూనే ఉంది, ఇంకా 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 కొత్త కొత్త. ఎందుకంటే ప్రకృతిలోని కదా గురుగారు, ప్రకృతిలోనంటే ఆయుర్వేద వైద్యాన్ని కనుక అభ్యసించాలంటే మన జీవితం చాలా సరిపోదు, మహాసముద్రం అనే చెప్పుకోవాలి, కంటే ఎక్కువ. రైట్. మీరు ఇప్పుడు అంటే ఏమేమి వైద్యం అందిస్తున్నారు? మేము స్కిన్ డిజీజ్ ఎక్కువ చేస్తాం. పక్షవాతం ఒకటి, పార్కిన్సన్, ఇట్లా భారతదేశంలో వరల్డ్ లా అవునవును ట్రీట్మెంట్ లేని పార్కిన్సన్. ఇంకొకటి ఏంటంటే కంటి చూపు, గ్లూకోమా, రెటినా ప్రాబ్లం వల్ల కంటి చూపు చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు కంటి చూపు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మన దగ్గర రికవర్ అయిన వాళ్ళు చాలా మంది. 1-2% ఉన్నా కూడా నర్వ్ యాక్టివేషన్, బలాలు అని ఉంటాయి. అంటే అతిబల, నాగబల, తీగబల, బల, మహాబల, ఇట్లా అయితే 27 రకాల బలాలకు మనం 5 రకాలు సేకరించడం జరిగింది. ఇప్పుడు బల్క్ గా కొన్ని క్వింటాల్ చొప్పున. కాబట్టి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే చేగొండి మొక్క అని అంతరించిపోయిందని అంటున్నారు చాలా మంది వైద్యులు. మా దగ్గర క్వింటాల్ పౌడర్ ఉంటుంది, అది అవన్నీ సేకరిస్తాము. దాన్ని సీడ్ కలెక్ట్ చేసుకొని మా ఊర్లలో జనరల్ గా ఏంటంటే కల్టివేషన్ ప్రకారం చేస్తే హీలింగ్ రాదు. ఎందుకంటే అక్కడక్కడ ఆ విత్తనాలు కనుక వెదజల్లి ఒక 4 years నుంచి దాన్ని డెవలప్ చేసి పక్షవాతం ఏ రేంజ్ లో ఉన్నా కూడా రికవర్ చేస్తాం. చాలా మంది చేగొండి అంటే వైద్యులకు వాళ్ళందరికీ తెలిసిందే, కానీ భారతదేశం లేదు, అంతరించిపోయింది అనుకుంటారు. మా దగ్గర క్వింటాల్ పౌడర్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే చర్మ వ్యాధులు. అవును గురుగారు, చర్మ వ్యాధులు చాలా మందికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చర్మ వ్యాధులు, చర్మ వ్యాధులు మా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే నేను ఒక 6 నెలలు మందులు వాడినా, 1 సంవత్సరం వాడినా, తగ్గలేదు, కానీ తగ్గింది, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత వచ్చేస్తుంది అని చాలా మంది చెప్తుంటారు. అయితే మా గురుగారు నేర్పిన ఒక అద్భుతమైన వైద్యం ఉంది, మీకు ఈ రోజు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. తప్పకుండా గురుగారు. ఇది ఏంటంటే దీన్ని సల్ఫర్ గంధకం అంటారు. దీన్ని ఏం చేస్తాం అంటే ఒక 5 grams తీసుకొని 5 grams తీసుకొని నేల ఉసిరి అని ఉంటది, 15 grams 50 grams తీసుకొని కళ్ళం లేసి బాగా నూరుతాం. నూరి దానికి తగినంత నల్ల నువ్వుల నూనె కాసంత వేసి కొద్దిగా అంటే జిగురుగా తయారైతుంది. తయారైన తర్వాత కుంకుడుకాయ గింజ కంటే పరిమాణం కంటే కొంచెం తక్కువ కడుపులోకి ఇస్తాం. ఒక పూట ఉండలుగా చేసి ఇస్తారా? ఒకటే వైద్యం అంటే చాలా మంది ఏదనుకుంటారు అంటే మందులు అలాంటి ఏముండదు. ఓన్లీ ఒక్క ఉండ, అంటే దాన్ని కుంకుడుకాయ గింజ కంటే తక్కువ పరిమాణం కడుపులోకి ఇస్తాం ఉదయాన్నే. మా దగ్గర ఏంటంటే రూమ్స్ ఉంటాయి,
చాలా మంది ఏం చేస్తారంటే చెప్తే కూడా ఎవరు చేసుకోరు. అవును. మా దగ్గరకు వస్తారు, గురుగారు మీ చేతితో వేయండి అని. అది తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే 10 గంటలకు అది 5 గ్రామ్స్ సల్ఫర్ గంధకం అండ్ 15 గ్రాములు నేల ఉసిరి వేసి కలములు వేసి నూరి కాస్తంత నల్ల నువ్వుల నూనె దాంట్లో వేసి దాన్ని కొద్దిగా ఒక ఉండలాగా కడుపులోకి ఇచ్చిన తర్వాత ఆయనకి ఏ పార్ట్ ఉందో కొన్ని ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి అట్లా కూడా అప్లై చేసి ఎండలో కూర్చోబెడతాం. ఒక 1 అవర్ 2 అవర్స్ దాకా ఎండలో కూర్చున్న తర్వాత స్నానం చేయమని చెప్తాం. దానికి సుండిపిండి కానీ లేకపోతే ఆయుర్వేద మా దగ్గర మెడిసిన్ సోప్స్ ఉంటాయి, అది ఇచ్చి వేరే సబ్బులు పెట్టకుండా అది చేయమని చెప్తాం. దాంట్లో ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే ఒక పులగం లాగా వంటాం మేము. ఒక రైసు అండ్ పెసరపప్పు అండ్ మనకు పసుపు అనేది ఏంటంటే కొద్దిగా ఒక క్వాలిటీ పసుపు ఉంటది, మనం అది వాడతాం. పచ్చి పసుపు కూడా కాకుండా లకటన్ టెర్మరిక్ అని ఉంటది. లకటన్ టెర్మరిక్ ఒక 2 చెంచాలు వేసి ఆ భోజనం వంట తయారు చేస్తాం. దాంట్లోకి ఏంటంటే కేవలం ఉప్పు గినుక ఏది కర్రీ ఏం పెట్టుకోకుండా నెయ్యి, మా దగ్గర ఆవులు ఉన్నాయి, గోశాల ప్యూర్ ఆవు నెయ్యి ఎన్ని చెంచాలను పోసుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నీకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తిని బిడ్డ అని చెప్తాం. 3 పూట్లు అదే తినమని చెప్తారు. అదే ఇది సాయంత్రం కూడా మళ్ళీ అప్లై చేసి సూర్యాస్తమయం సమయంలో అంటే ఎక్కడెక్కడ ఉన్నాయో అది అప్లై చేసుకొని ఆ ఎండలో కూర్చోమని, ఆ ఎండ పోయిన తర్వాత కూర్చోమని చెప్తాం. అట్లా ఒక రోజు ఉంచుకొని నెక్స్ట్ డే వెళ్ళిపోవని చెప్తాం. ఒక డబ్బాల క్రీమ్ లాగా తయారు చేసి ఇస్తాం. అది ఇంటికి పోయిన తర్వాత ఓన్లీ 15 days కనుక అది అప్లై చేసుకోవాలి. ఓన్లీ 1 day ట్రీట్మెంట్. అసలు ఎంత పెద్ద గజ్జి తామర సోరియాసిస్ అయితే ఒకతను 20 ఏళ్ల నుంచి నరకం అనుభవిస్తున్నా సార్ అంటారు. సోరియాసిస్ నరకమే గురుగారు. రకరకాలుగా అంటారు, నేను 1,00,000 2 లక్షలు, ఇక వాళ్ళు ఏదో 1000-2000 ఇస్తే 3000 అంటే వాళ్ళు డొనేట్ సిస్టమ్ లా, అదే ట్రీట్మెంట్ అని కాదు. ఇంకొకటి ఏంటంటే అలం క్యాప్సల్ అని ఉంటుంది, అదొకటి ఉదయం 2 సాయంత్రం 2 ఇస్తాము. 1 నెల కోర్స్, ఇక మళ్ళీ వాడాల్సిన అవసరం లేదు. ఈ నెలలో మొత్తం అదంతా మానిపోయి ఎక్కడికెక్కడ పొట్టు లేకుండా మొత్తం అవుతుంది, క్లీన్ గా అయిపోతుంది. పాత స్కిన్ లెక్క అవుతుంది. మళ్ళా రిబిట్ మళ్ళీ రాదు. ఇప్పుడు చాలా మంది అనేది ఏంటంటే నేను అక్కడ 6 నెలలు వాడినా, 10,000 తీసుకురా, 60,000 ఖర్చు పెట్టి ఖచ్చితంగా కంప్లైంట్ వస్తుంది. అట్లాంటిది చెప్తుంటారు. కాబట్టి మనకు మాత్రం మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు 5 years కింద కూడా మనం ఈ ట్రీట్మెంట్ చేసాం, వాళ్ళకి రిబిట్ మళ్ళీ రాదు. ఒక 41 days వరకు మాత్రం గోంగూర, వంకాయ, చింతపండు, చేపలు, వెండు చేపలు తినొద్దని చెప్తాం. కొద్దిగా ఓన్లీ వెజిటేరియన్ తినవు, నాన్ వెజ్ తినకుండా వెజ్, కొన్ని వెజ్ లో కూడా కొన్ని ఆలుగడ్డ ఇట్లాంటివి తినొద్దని ఒక లిస్ట్ ఇస్తాం. 41 days తర్వాత మీ ఇష్టం వచ్చింది తినండి, మీరు ఏమైనా చేసుకోండి, కానీ రిబిట్ రాదు. ఇంతవరకు అయితే రాలేదు. ఇంకొకటి ఏంటంటమ్మా, స్కిన్ వ్యాధుల కిందనే కౌంట్ అయ్యేది గనేరియా సిఫిలిస్ వ్యాధితో కొన్ని ప్రైవేట్ పార్ట్ దగ్గర యూరిన్ జెంట్స్ కు గజ్జల్లో అండ్ యూరిన్ పోస్టర్ దగ్గర ఇట్లా పగిలి అది ఆ ఫంగస్ అనేది తగ్గదు. అట్లాంటి వాళ్ళకు కూడా ఇదే ట్రీట్మెంట్ చేస్తాం. చాలా బాగా ఎక్సలెంట్ గా వాళ్ళకు ఏంటంటే మళ్ళీ వచ్చే అవకాశం లేదు. యాక్చువల్ గా చెప్పుకోవడానికి ఇబ్బంది పడే రోగం అది. అవునండి, అవును. లేడీస్ కూడా చాలా మంది ఇట్లా ఫంగస్ లాగా వచ్చింది, దురదలు ఉన్నాయి అని రకరకాలుగా ఉంటుంటారు. కాబట్టి మనం ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు అయితే రిమార్క్ లేదు ఇంతవరకు. గురుగారు, అంటే మీరు అన్నట్టుగా గజ్జి, తామర, అలాగే మీరు సోరియాసిస్, ఇలా రకరకాల స్కిన్ డిసీజెస్ ఉన్నాయి. స్కిన్ కు సంబంధించిన ఏ ఒక్కటైనా కూడా అన్నిటికీ ఒకటే గుళిక ఇచ్చి ఒకటే రోజు ట్రీట్మెంట్ అండ్ 15 రోజులు అప్లై చేసుకుంటే క్రీమ్ ఇస్తాం అంతే. మళ్ళీ జీవితంలో కూడా రాదు. అది చాలా మంది ఆశ్చర్యపడుతున్నారు, ఏం సార్ మీకు నేను ఒక మళ్ళా 4 years తర్వాత ఒక లేడీ వచ్చింది. ఆమెకు అప్పుడు జాబ్ లేనప్పుడు మా దగ్గర ట్రీట్మెంట్ వచ్చింది. జాబ్ తర్వాత వచ్చి ఒక 50,000 రూపాయలు డొనేషన్ చేస్తాను, ఒక ఆవు కొని అమ్మా, ఎవరైనా ఎక్కువ అమౌంట్ ఇస్తుంటే ఒక ఆవుని ఇప్పియండి అమ్మా. చాలా మంచి, మనకు ఏంటంటే ఆవు గోసేవలాగా ఉంటుంది, స్వచ్ఛమైన నెయ్యి మీ వైద్యానికి కూడా పనికొస్తుంది. వెన్న బాగా పనికొస్తుంది, ఎందుకంటే కిడ్నీ వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా ఉంటది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే స్కిన్ ప్రాబ్లంలకు రకరకాలుగా ఒక్కొక్క స్కిన్ హాస్పిటల్ అని పెట్టి టెస్టులని రకరకాలుగా చేస్తుంటారు. స్పెషల్ గా చర్మ వైద్య దర్శనం ఇచ్చి నాకు అప్పుడు చెప్పిన విద్య అది. ఆయన ఇవ్వడం కాదు గురుగారు, అసలు మీరు నేర్చుకుని మీరు వైద్యాన్ని అందించడం అనేది అది ఇంకా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. కొట్టి తిట్టి అరే నేను చనిపోతారా లాస్ట్ నువ్వేనా నేర్చుకుని కరెక్టే. మరి ఆయుర్వేదం వాళ్ళ మనవరాళ్ళకు ఒక 2-3 ఒక అమ్మాయి BAMS చదివియాలని ప్రయత్నం చేసింది, వాళ్ళకి ఆ వైద్యం అవ్వలే. ఎందుకంటే ఇది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నాగబలాన్ని వేర్లు ఉంటాయి, మేము వైద్యంలో వాడతాం, అది అక్కడ దాన్ని జిబిలిక అంటారు. అది ఏంటంటే మొత్తం అంతరించిపోయింది భారతదేశం, కొన్ని చోట్ల కనబడుతుంది. మా దగ్గర అక్కడక్కడ ఏంటంటే గట్ల ప్రాంతంలో పక్కన ఉండి ఉంటాయి,
కాబట్టి ఏంటంటే మా వైద్యం స్పెషల్లీ ఏంటంటే మా గురువు గారు చెప్పినాయి కొన్ని పేర్లు చెప్తే ఈ ఆడున్నాయి అంటారు. అవును. ఇప్పుడు చేగొండ మరి మొక్క మీరు ఎలా వెతికి పట్టుకుంటున్నారు? అంటే మీరు అప్పట్లో ఆయన ఉన్నప్పుడు చూసారు కాబట్టి వాటిని మీరు ఐడెంటిఫై మనకు చేయగలరు. ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ బంధువుల ద్వారా మనకు వస్తుంది. తెలుసుకున్నారు. దాంట్లో ఏం దినుసులు కలపాలి. ఇప్పుడు చేగొండ మొక్క ఉంది పక్షవాతం సమూలంగా నిర్మూలిస్తున్న సంగతి ప్రతి ఒక్క వైద్యునికి తెలుసు. పురాతన కాలంలో వైద్యం అంటే నా ఏజ్ వాళ్ళకి అందరికి తెలుసు. ఒక 50 నుంచి 80 సంవత్సరాల అందరికి తెలుసు. కానీ ఏదంటే అది ఏడ దొరుకుతుంది ఇప్పుడు లేదు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఈ రోజు వైద్యం ఎట్లయిందంటమ్మా, ఇప్పుడు హైదరాబాద్ నగరం ఉంది, బెంగళూరు ఉంది, మైసూర్ ఉంది, ఇలాంటి నగరాలలో మంచి ఏసీ గదులలో ఉండి మంచి మంచి అపార్ట్మెంట్లలో జీవనం సాగించేటోళ్ళే తప్ప మూలికా సేకరణ అనేది ఎక్కడ జరగట్లేదు. ఉన్న మొక్కలే నరికేస్తున్నారు. ఉన్న మొక్కలే నరికేస్తున్నారు. ఏంటంటే ఆ మూలికా సేకరణ అనేది మనం జాగ్రత్తగా అవేర్నెస్ చేసి ఆ జాగ్రత్తగా ఏంటంటే ఈ మొక్క కొట్టకుండా అది అవకాశం వస్తుంది, అదే దాని గింజలు సేకరించి మళ్ళీ అక్కడక్కడ డెవలప్ చేయడం. ఇప్పుడు మాది మిర్యాల కూడా అక్కడ ఒక క్లినిక్ ఉంది, హైదరాబాద్ ఒకటి ఉంది. ఆ మిర్యాల సరౌండింగ్ లో ప్రతి విలేజ్ లా రాబోయే కాలంలో ఆయుర్వేద హబ్ కావాలని నా జీవిత కోరిక. ఎందుకంటే ప్రతి చోట చాలా మొక్కలు నాటాము. అసలు వాళ్ళకి తెలియకుండా కూడా ఊర్లో అక్కడక్కడ మేము ఏం చేస్తామంటే అక్కడక్కడ గింజలు వెదజల్లి ప్రక్రియ చాలా వరకు ఇప్పుడు 3, 4, 5 years నుంచి నేను చేస్తున్నా. అంటే అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళకి మీరు ఏమనకుండా ఉన్నద చోటల్లో జల్లేస్తూ అసలు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ గుట్టల ప్రాంతం ఉన్న కొద్ది ఖాళీ కాలువ గట్లెమ్మటి అంటే ప్లేసెస్ ఉంటే అక్కడ చల్తాం అన్నమాట. బాగుంది ఐడియా. అది అక్కడ చల్లితే ఏంటంటే రాబోయే కాలంలో ఇప్పుడు మానదని ప్రతి వ్యక్తికి కొంత టర్మ్ అనేది ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ లో ఏంటంటే మా మిర్యాలగూడ టౌన్ అండ్ సరౌండింగ్స్ పక్కన ఒక ఆయుర్వేద హబ్ లాగా తీర్చిదిద్దాలని నా కోరిక. కాబట్టి నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తుంటారు. స్కిన్ అనేది చాలా మంది ఆశ్చర్యపడతారు. అదేంటంటే ఒక్కటే గోళీ ఇచ్చిర్రు ఈ రోజు, ఇంత భోజనం పెట్టిర్రు, తెల్లారు వెళ్ళిపో అంటారు, ఇంత డబ్బా ఇచ్చిర్రు, ఏంది పరిస్థితి ఏందని మీరు చూడండి. మళ్ళీ జీవితంలో మీకు వస్తే మాట్లాడండి. ఒక 41 రోజు మాత్రం దాని పథ్యం ఏంటంటే నాన్ వెజ్ అవన్నీ తీసుకోవద్దని చెప్తాను. చాలా ఎక్సలెంట్. మామూలుగా అంటే మీరు ఆయుర్వేదం అని కాకపోయినా అల్లోపతిలో అయినా జనరల్ గా దురదలకి ఏదైనా ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పినవి తినొద్దని చెప్తారు. అందులో ఆయుర్వేదం కాబట్టి ఇంకా ముఖ్యంగా తినకుండా ఉంటే మాత్రం మంచి మీరు అన్నట్టుగా ఇమ్మీడియట్ రిలీఫ్ వస్తుంది. సో మొత్తానికి ఒక సంజీవని కనిపెట్టారు మీరు. కనిపెట్టింది కదా గురువుగారి ఆయన ఆశీర్వాదం, ఆయన అంతే. చాలా మంది కోయ కుటుంబాలలో ఉన్నాయి గురువుగారు కోయ. అందుకే గురుగారు అడవుల్లో ప్రాంతాల్లో ఉంటారని అంటాం గానీ మనకన్నా వాళ్ళే ఆరోగ్యంగా కనిపిస్తారు ఈ వనమూలికల వల్ల వీటి వల్లను. గురుగారు అంటే మీకు ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారు ఇప్పుడు ఎక్కువ పేషెంట్స్? తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర కూడా వస్తుంటారు. ఇక వచ్చిన వాళ్ళు ఏంటంటే అదే చెప్పేది, పలానా వైద్యం దగ్గర ఇన్ని రోజులు వాడిన, పలానా హాస్పిటల్ ఇన్ని రోజులు వాడిన, ఇదేంటి మీరు ఈ వైద్యం ఇంత తేలిగా మాట్లాడతారంటే ఒక్కటే పూట వైద్యం చేసారు ఏంది ఇది అని. చాలా మంది లేడీస్ కూడా ఈ చెప్పుకోలేని బాధలు. ఇప్పుడు ఈ ఫేస్ కానించి ఒక అమ్మాయికి అయితే సోరియాసిస్ ఇక్కడ నుంచి ఉంది, అమ్మాయికి పెళ్లి కావట్లేదు. నా దగ్గరకు వచ్చింది కేవలం 42 నెలల్లో మొత్తం పోయింది. గురుగారు మాకు తెలిసిన వాళ్ళు కూడా 4-5 బాధపడుతూ ఉన్నారు. ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇది మా కుటుంబ వైద్యం, ఇది 50,000, ఇది 40,000 అంటారు. మాకేం లేదు, వాళ్ళు ఎంత ఇచ్చినా చాలా తక్కువలోనే 2,000, 3,000 ఎవరన్నా ఇంటే ఆర్థిక గుణంలో 5,000 ఇచ్చిపోతారు. అది పెద్ద కౌంట్ కాదు. అదేంటంటే తక్కువ చేయాలి బిడ్డ, దీన్ని బాగా ప్రచారం చేయాలంటే ప్రతి ఛానల్కి వెళ్ళి ఫస్ట్ చెప్పేది నేను చర్మవ్యాధుల గురించి. ఎందుకంటే దీని గురించి చాలా మంది బాధపడుతుంటారు. పాపం కొంతమంది మా దగ్గర పిల్లలు తీసుకొస్తారు, వానికి కాళ్ళు కానించి కింది దాకా ఈ మోకాల వరకు ఉంటది, గజ్జి తగ్గదు అసలు. ఎన్ని వాళ్ళ కుటుంబాలు తడి తగిలిన ఎక్కువైతుంది, చలికాలం ఇబ్బంది అవుతుంది, అది మొత్తం కంప్లీట్ పోయే వరకు కూడా మళ్ళీ వస్తుంది అంటుంటారు. కాబట్టి మన వైద్యం ఒక అద్భుతమైన వైద్యం. అసలు మామూలుగా ఏంటంటే అసలు కొన్ని సార్లు ఆ నెల ఉసిరి అనేది దొరకకపోతే పక్కన కూడా తెచ్చుకుంటాం. విన్నాం గురుగారు, మీరు అందించే వైద్యం గురించి వినే ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేయాలనుకున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా చాలా మందికి ఉపయోగపడుతుంది కదా, అనేక మంది సఫర్ అవుతూ ఉన్నారు. చాలా మంచి ప్రక్రియ. ఇదే కాకపోయినా కిడ్నీ డయాలిసిస్ కానీ, పార్కిన్సన్, కంటి చూపుది చాలా గ్రేట్. ఎందుకంటే మా గురువుగారు చెప్పిన 2 మొక్కలు అనమాట. అవి దాంతో ఏం చేస్తామంటే ఈ మామూలుగా దాన్ని ముక్కలుగా నరికి దాన్ని ఎయిర్ ప్రెస్ చేస్తే బయట చుక్కలు పడుతుంది డ్రాప్స్. అది కంటి మందు లాగిస్తాం. ఆర్పి రెటీనా ప్రాబ్లం మొత్తం కంటి చూపు పోయిన వాళ్ళు కూడా కంటి చూపు వస్తుంది. ఇప్పుడు ఒక మిత్రుడు, ఒక అబ్బాయి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ వచ్చిన తర్వాత కంటి చూపు పోయింది. ఆయనకి ప్రయత్నం చేస్తున్నా మొత్తం చూపు 99% పోయింది. ఎన్ని రోజులు పడుతుంది గురుగారు? ఎంత జస్ట్ 15 days, 15 రోజుల్లో చూపు వస్తుంది.
ఓకే ఓకే. దానికోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకనే ప్రతి దాంట్లో పోయి ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఒకటి, కంటి చూపు ఒకటి, ఇది పార్కిన్సన్ కూడా అమ్మా. ఇది అది చాలా మామూలుగా ఏంటంటే ఇబ్బందికరంగా నరకం ఉంది. అనుభవిస్తుంటారు. వాళ్ళు అవును. ఏమంటారంటే నాకు ఈ సావు వచ్చిన బాగుండే బతకలేదు. అవునవును. మొత్తం బాడీ అంతా ఎందుకంటే కూడా షేక్ ఎనర్జీ లెవెల్స్ అవుతుంటది. తగ్గిపోయి వాళ్ళు తినే ఓపిక ఉండదు. ఆ వాతం అసలు కఫవాతం పట్టుకోలేరు కూడా అసలు. గ్లాస్ కూడా పట్టుకోలేని పరిస్థితి. కాబట్టి దానికి ఏంటంటే నామరూపాలు లేకుండా చేసే విధంగా మనకు చాలా బాగుంటది. అది స్కిన్ గురించి మాత్రం చాలా మంది మన కలకత్తా నుంచి ఒక మంచి హయ్యర్ అఫీషియల్ ఒక అతను వచ్చాడు. ఏం సార్ వన్డే ఏక్ దిన్ కా ట్రీట్మెంట్ ఏ క్యా హై, కంపల్సరీ ట్రీట్మెంట్ హోతా నై హోతా అని వాళ్ళు డౌట్ ఉంటది. ఇక పోయిన తర్వాత 15 రోజుల నుంచి ఇక ఫోన్లు వస్తుంటాయి, సార్ మొత్తం పోయింది. నిజమే కదా, మళ్ళీ లైఫ్ ఇచ్చినట్టే కదా గురుగారు. లైఫ్ ఇచ్చినట్టు వస్తే చాలా బాగుంటుంది. అవును గురుగారు, అంటే మీరు ఈ డబ్బాలు తీసుకొని వచ్చారు కదా, సో ఇది గంధకం అంటారు. అదే దీన్నే వాడేది 5 గ్రామ్స్, ఇది నీల ఉసిరి 15 గ్రాములు వాడతారు. చాలా బాగా, ఎందుకంటే గంధకము ఈ సల్ఫర్ కూడా ఎక్కువ శాతం ఒరిజినల్ దొరకదు. అవునవును. మేము నాకు రాణి అని ఒక అమ్మాయి ఉంది, అంతకుముందు మా గురుగారి దగ్గర ట్రీట్మెంట్ కి వచ్చేది. ఆవిడ ఒక డిపార్ట్మెంట్ లో పని చేస్తుంది. ఈ సల్ఫర్ గంధకం అనేది ఒరిజినల్ ప్యూర్ గా అందిస్తున్నారు. మీరు ఎక్కడైనా కూడా ఈ హైదరాబాద్ ప్రాంతంలో కానీ ఎక్కడైనా ఆన్లైన్ లో తీసుకుంటే అది గంధకం ఒరిజినల్ కాదు. అవునవును. మాకేంటంటే దానికి ఒక ప్రక్రియ ద్వారా టెస్ట్ చేసుకుంటాం. చాలా బాగా మనం ఏంటంటే ఒరిజినల్ సేకరిస్తాం. అద్భుతంగా ఉంటది. స్కిన్ ప్రాబ్లం ఎవ్వరికి వచ్చినా మా గురువు గారు అనేది ఓపెన్ ఛాలెంజ్. అసలు మళ్ళీ జీవితంలో వస్తే అరే నువ్వు ఇంత మట్టి పోసిపోరా బాబు అనేది. ఏంది గురుగారు అట్లా అంటే, అవునరా బాబు మా కుటుంబ వైద్యం, మా తాతల నాటి నుంచి వచ్చింది మా గురువు గారు అనేది. మేము కూడా ఎవరికి ట్రీట్మెంట్ చేసినా ఇంతవరకు అయితే రిపీట్ కాలేదు. మరి గురుగారు ఎవరైనా, అంటే చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు, ఎవరైనా మిమ్మల్ని సంప్రదించాలి అని అంటే ఎలా సంప్రదించాలి? అదే మీకు 2 నెంబర్లు ఇస్తాము. ఆ స్క్రోలింగ్ లో నెంబర్లు వేస్తే దానికి కాంట్రాక్ట్. మంగళవారం నాడు ఆఫీస్ సెలవు ఉంటది. మంగళవారం నాడు కాల్ చేయకుంటుండి ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 7 గంటల వరకు ఎప్పుడు ఇచ్చినా కాల్ రిసీవ్ చేసుకుంటాం. కాకపోతే ఏంటంటే కొద్దిగా నా అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే ఎన్నని చెప్పండి, చిన్న ఇండిగ్రేడియంట్ చెప్పినా కూడా గురుగారు మీ చేతితో ఒకసారి. మేము కూడా చాలా వెతికి పట్టుకోవాల్సి వచ్చింది. ఒక స్టోరీ కవర్ చేయాలి ఖచ్చితంగా, చాలా మందికి ఉపయోగపడుతుంది అని. ధన్యవాదాలు గురుగారు. ఓకే అమ్మా, ధన్యవాదాలు.